నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టు ఆ నోటిఫికేషన్ నిలిపివేసింది. బీసీల పైన కపట ప్రేమ ప్రకటించే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ 42% రిజర్వేషన్లకు మేము కట్టుబడి ఉన్నామని కానీ, లేదా కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం, నరేంద్ర మోడీ గారిని ఒప్పిస్తాం, 42% సంబంధించిన బిల్లును ఆమోదిస్తామని కానీ ఒక్క మాట బీజేపీ ద్వారా రావడం లేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పైపెచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాళ్ళు మాత్రం ముందుకు వచ్చి మేము కూడా బీసీల యొక్క 42% కట్టుబడి ఉన్నామని చెప్పి ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఇది మనము గ్రామాలలో బీసీలకు చెప్పాలి. బీజేపీ బీఆర్ఎస్ బీసీల పైన ఏ రకంగా కపట ప్రేమ ప్రకటిస్తుంది. ఒక మాట మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను, ఇలాంటి విప్లవాత్మకమైన అభ్యుదయ ఆలోచనలు కలిగిన ఇలాంటి నిర్ణయాలు కొంత ఆలస్యమైన ప్రజల్లో చర్చ జరిగి చివరికి ఫలితాన్ని ఇస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనం చెప్పుకుంటాం, అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పుకుంటాం. తెలంగాణ సాయుధ పోరాటానికి పేటెంట్ ఎవరిది అంటే కమ్యూనిస్టు చెప్పుకుంటాం. ఎందుకంటే అలాంటి తెలంగాణ సాయుధ పోరాటం చేసింది కమ్యూనిస్టు. తెలంగాణ సాయుధ పోరాటానికి పేటెంట్ కమ్యూనిస్టు. అదేవిధంగా దేశంలో విప్లవోద్యమాలకు నక్సలైట్లకు పేటెంట్. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి పేటెంట్ కేసీఆర్ కి లభిస్తే ఇచ్చింది సోనియా గాంధీ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా దండోర ఉద్యమానికి పేటెంట్ మందకృష్ణకి లభించింది. రేపు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించవలసిన పరిస్థితి వస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ లభిస్తుంది. దానికి పేటెంట్ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మనం ఏదో అయిపోయిందని ఆందోళన చెందవలసిన అవసరం కానీ, భయపడవలసిన అవసరం కానీ లేదు. ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా ధైర్యంగా ముందుకు వచ్చి మేము బీసీల 42% రిజర్వేషన్ వ్యతిరేకమని చెప్పగలిగే మగాడున్నాడా, పార్టీ ఉందని అంటే అర్థం ఏంటి? 42% బీసీలకి ఇవ్వవలసింది అని ప్రతి ఒక్కరు అంటున్నాడు, కానీ మనసులో లేదు, నాలుక మీద మాత్రమే ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారికి మనసులో ఉన్నది నాలుక మీద కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ విషయాలన్నింటినీ కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మన ప్రభుత్వం పరిపాలన జరుగుతున్న దాడిని, మన ముఖ్యమంత్రి గారు జరుగుతున్న దాడిని మన నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఖండించాలని చెప్పి నేను కోరుతున్నాను. అక్కడ కొంత మనం వెంటబడుతున్నాం. దయచేసి సోషల్ మీడియా కానీ, లేకుండా మండలానికి సంబంధించిన నాయకులు కానీ, నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కానీ మనం చేస్తున్న మంచి పనులను బలంగా ప్రజలకు తీసుకెళ్ళాలి. నేను పార్టీలోకి వచ్చి దాదాపు సంవత్సరం దాటింది. ఈ సంవత్సరము దాదాపుగా నేను ఎమ్మెల్యే 22 మాసాలుగా వస్తుంది. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని ఆలోచన చేసి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని భావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాను. ఈ 22 మాసాలు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1075 కోట్ల రూపాయల అభివృద్ధి, అవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి, మీడియా కళ్ళ ముందు కూడా ఉన్నాయి. నేను సాక్ష్యాలతో సహా, జీవోలతో సహా మీ అందరికీ కూడా ఒక డెవలప్మెంట్ రిపోర్ట్ కూడా ఇవ్వడం. కానీ ప్రతినిత్యం రాజకీయం చేసే వాళ్లకు ఇది కనిపించడం లేదు, వినిపించడం లేదు. వాళ్ళకు కనిపించే విధంగా, వాళ్ళకు వినిపించే విధంగా చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. ప్రజలకు కూడా వివరించి చెప్పవలసిన బాధ్యత మన పైన ఉన్నది. గతంలో ఉన్న
ప్రభుత్వం ఏ రకంగా ఉండే, గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏ రకంగా ఉండే, ఇప్పుడున్న ప్రభుత్వం ఏ రకంగా ఉంది, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏ రకంగా ఉన్నాడు, ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది మనం ప్రజలకు వివరించి చెప్పి ప్రజలను మన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పటికీ ఒక 2 మాటలు చెప్తుంటారు. पटनायक साहब, कांग्रेस बारे में हर एक आदमी 2 बात बोलते, एक तो कांग्रेस पार्टी तो एक समुद्र है, कांग्रेस पार्टी అనేది ఒక సముద్రం అంటారు. రెండో మాట ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ में डेमोक्रेसी చాలా रहता ఇంటర్నల్ డెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుందని చెప్తారు. కానీ ఈ రెండు కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది. నా అభిప్రాయం ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ నష్టం చేస్తుంది. ఇన్నేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నామనేది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా ప్రజలకు దగ్గరగా ఉన్నామనేది చాలా ముఖ్యం. ఎంత గొప్పగా ప్రజల దగ్గరగా ఉన్నాం, ఎంత గొప్పగా ప్రజలను మనము లీడ్ చేయగలుగుతున్నాం, నాయకత్వం ఇవ్వగలుగుతున్నాం అనేది చాలా ముఖ్యం. పార్టీ పేరు చెప్పుకొని తిరగడం కాకుండా పార్టీకి 10 మందిని కూడగట్టే ప్రయత్నం చేసే వాళ్ళే నిజమైన. खाली पार्टी नाम लेके फिर तो बस नहीं होता, काम करना पड़ेगा, 10 लोगों को अपन पार्टी में लाने की कोशिश करना पड़ता. आ रకంగా మన నియోజకవర్గంలో అందరం కూడా ఒక కుటుంబ సభ్యులు లెక్క పాత విషయాలన్నీ మర్చిపోయి, పాత అలవాట్లు ఆలోచనలన్నీ కూడా మర్చిపోయి ఫ్రెష్ గా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేసుకుందాం, ప్రజలకు దగ్గరేద్దాం. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరిన్ని మంచి ఫలితాలు సాధించే విధంగా మనందరం కూడా కష్టపడదాం. అక్కడ ఖర్గే గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, మీనాక్షి నటరాజన్ గారి నాయకత్వంలో అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల లెక్క కలిసి పనిచేద్దాం. మీరు ఎవరెవరైతే, నాకు సంబంధం కూడా లేదు, మీరు ఎవరెవరైతే అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకుంటారో చేసుకోండి. ఒక మాటలో చెప్పాలి అంటే ఇవాళ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శం అని చెప్పడంలో నాకు ఎలాంటి అనుమానం లేదు. కడియం శ్రీహరి గారు మొన్ననే పార్టీలోకి వచ్చారు కాబట్టి పార్టీలో తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వాల్లో పార్టీలో పోడుతున్నాడని అనుకుంటే నేను చేసేది ఏం లేదు, అది వాళ్ళ భ్రమ, నాకు ఆ అవసరం కూడా లేదు. ఎవరినో పొగడవలసిన స్థాయిలో నేను లేను. నా స్థాయి ఏదో నాకు తెలుసు, నా స్టాండింగ్ ఏదో నాకు తెలుసు, నా ఎబిలిటీ ఏదో నాకు తెలుసు. కాబట్టి ఎవరినో పొగడవలసిన అవసరం నాకు లేదు, నాకు అదనంగా వచ్చేది కూడా ఏం లేదు. ఇవాళ ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించాను. ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం చేసింది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. మనల చూసి ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 13,500 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి 3,10,00,000 మందికి ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ ఉచితంగా జరగడం లేదు. 10 సంవత్సరాలు రేషన్ కార్డ్స్ కొరకు తిరిగారు. కనీసము ఇంట్లో పెళ్ళి, కొత్తగా కోడలు వచ్చింది, కొడుకు పెళ్ళి, 2 పిల్లలు పుట్టిళ్ళు, వాళ్ళ పేర్లన్నా రేషన్ కార్డులో చేర్చాలి అంటే చేర్చలేదు. ఇవాళ అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ ఇచ్చాం. అర్హులైన వాళ్ళ పేర్లన్నింటినీ కూడా కొత్తగా రేషన్ కార్డులో చేర్చుకున్నాం. వాళ్ళందరూ కూడా సెప్టెంబర్ మాసం నుంచి సలహా ఇస్తున్నాం. దాదాపు 22,500 కోట్ల రూపాయల ఖర్చుతో దేశంలో ఎక్కడ లేని విధంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంత సంతోషం అంటే మన నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. అవునా కాదు? 5, 10, 15, 20, 25, 30 ఆ గ్రామ జనాభాను బట్టి మనం ఇల్లుచుకున్నాం. ప్రతి గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి డబ్బా కొట్టారు. ఎవరికి ఇల్లు రాలేదు, ఎవరు లాభపడ్డది లేదు.
కానీ ఇవాళ మన నియోజకవర్గంలో 3500 మందికి మనము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. గతంలో పథకాలు అమ్ముకున్నారు, గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమ్ముకున్నారు, గతంలో దళిత బంధు అమ్ముకున్నారు. కానీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో, ఇందిరమ్మ ఇళ్ల మంజూరీలో, బిల్లు ఇచ్చే విషయంలో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఆశించడం లేదు. ఇది నేను చాలా గర్వంగా చెప్పగలను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కానీ, పనుల విషయంలో కానీ, పథకాల విషయంలో కానీ ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా మా నాయకులు, మా కార్యకర్తలు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఇది చాలా గొప్ప విషయం. గతంలోకి ఇప్పటికి ఎంత తేడా ఉందో మా నియోజకవర్గమే ఒక ఉదాహరణ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ రైతు పండగ ఉండాలి, రైతుల అప్పుల గురించి బయటికి తీసుకోవాలని ప్రయత్నం చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల పంట రుణాలు మాఫీ చేసినాం. ఇది ఒక చరిత్ర, అందరం మర్చిపోతున్నాం. కానీ ఇంత పెద్ద పని ఏదైనా చేశారా దేశంలో? కనీసం ప్రధానమంత్రి చేశారంటే ఎవరు చేయలేదు. ఆ ధైర్యము ఎవరికి లేదు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశం, రాహుల్ గాంధీ గారి యొక్క విధి విధానంలో భాగంగా చింతన్ శిబిరంలో జరిగిన అత్యున్నత పార్టీ పదవులు కలిగిన సిడబ్ల్యూసి కమిటీ ఒక సంఘటన సుజూర్ అభియాన్ కార్యక్రమం తీసుకొని ఒక పారదర్శకంగా అందరి అభిప్రాయం తీసుకొని ఈ యొక్క సంస్థగత పదవుల నిర్మాణం చేయాలనే ఒక ఆలోచనతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జరుగుతున్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విధి విధానం పదవుల నిర్మాణం చేసే కార్యక్రమంలో ఏ ఒక్కరిని నిర్లక్ష్యం చేయకుండా అందరినీ కలుపుకొని, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ ఆదేశాల మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నిన్ననే జనగాం జిల్లా హెడ్‌క్వార్టర్లో ప్రెస్ మిత్రుల ద్వారా ఇవాళ అధ్యక్షులు, జిల్లా స్థాయి అధ్యక్షులను అవసరం ఉన్న చోట ఒక మార్పు చెందుతుంది కాబట్టి నిర్భయంగా పార్టీ విధానం ఏంటంటే, ఈ యొక్క అబ్జర్వర్ వచ్చిన కారణం ఏంటంటే అధ్యక్షులు బాగా పనిచేస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో కొన్ని సమీకరణలు మారుతుంటాయి కాబట్టి ఈ యొక్క అబ్జర్వర్ ముందర ఎవరైనా నిర్భయంగా దరఖాస్తు పెట్టుకొని మేము కూడా జిల్లా అధ్యక్షులకు అవకాశం ఇస్తే మేము పని చేయగలుగుతాము అనే వారికి అవకాశం కూడా ఇస్తాము. కాబట్టి నిర్భయంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఈరోజు స్టేషన్ గన్పూర్లో ఏర్పాటు చేసుకున్నాం. పెద్దలు వారు అపూర్వమైన రాజకీయ అందం కలిగిన కడియం శ్రేయర్ గారు, డిప్యూటీ సీఎం గారు వారు చేయని పని అంటుంది. వారికి రాజకీయాలలో ఒక పార్టీని ఎలా నిర్మాణాత్మకంగా పనిచేయించాలో వారికి వెన్నతో పెట్టిన బిడ్డ కాబట్టి వారు కూడా మరి వారి నేతృత్వంలో ఈరోజు నిర్భయంగా అందరూ కూడా పాల్గొని మరి పార్టీ ఇచ్చిన విధి విధానాలకు లోబడి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, మండల ప్రెసిడెంట్లు, మహిళా కాంగ్రెస్ లో, జిల్లా డిసిసి కార్యవర్గం ప్రతి ఒక్కరు నిన్నటి చక్కటి ప్రోగ్రాం డిసిసి అధ్యక్షుడు నిన్న అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ విధానాల్లో చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు
ఎట్లా కష్టపడుతున్నారు. నిజంగా ఈ యొక్క జనగాం జిల్లాను ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త చాలా మంచి నిర్భయంగా అన్ని అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఎవరు పనిమంతులు ఎవరు పని తప్పించుకుంటారో ఆ యొక్క విధి విధానాల్లో అందరు చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ సందర్భం ఏంటంటే ఎవరన్నా, ఎందుకంటే పార్టీ విధానంలో ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీలు అట్లా ఒక 5-6 మంది పేర్లు పంపవలసి వస్తుంది. కాబట్టి ఆల్రెడీ బీసీసీ అధ్యక్షులు పని వారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ పార్టీలో ఇదొక కార్యక్రమం కాబట్టి ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే నిర్భయంగా దరఖాస్తు పెట్టుకోవచ్చు. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి దీన్ని దిగ్విజయం చేయడానికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రెస్ మీట్ లో పాల్గొన్న పెద్దలందరికీ, మరి వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చిన ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం. శిక్షిత్ అభినందన అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏఐసిసి అబ్జర్వర్ పట్నాయక్ గారికి, అలాగే గర్వ మునుపు ఎన్నడూ లేనటువంటి రీతిలో మన నాయకుడిని మనం ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంఘటన శిక్షణ అభియాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన యొక్క ప్రతి బూత్ లోపల మండలంలో మన యొక్క బ్లాక్ లో మన మండల అధ్యక్షులను బ్లాక్ అధ్యక్షులను మనం ఎన్నుకోవడం జరిగింది. మీ దగ్గర కూడా అబ్జర్వర్ వచ్చారు కావచ్చు, మీ దగ్గర నుంచి అప్లికేషన్ కూడా తీసుకున్నారు, సేమ్ 1-to-1 కార్యక్రమం చేశారు. దాని తర్వాత అప్పుడు మనం 1-to-1 చేసిన అందులో నుంచి మండల కమిటీ వేయడం జరిగింది, జిల్లా కమిటీ వేయడం జరిగింది. గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ఏఐసిసి ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి మేడం అతి త్వరలో మండల కమిటీని జిల్లా కమిటీని వారు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడి ఎన్నిక. ఈ జిల్లా అధ్యక్షుడి ఎన్నికలు బూత్ స్థాయిలో ఉన్నటువంటి బ్లాక్ అధ్యక్షుడు మీ యొక్క ఒపీనియన్ గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు, మా గౌరవ శాసనసభ్యులు శంకరన్న గారు మీ యొక్క ఒపీనియన్ 1-to-1 అక్కడ ఎవరు ఉంటారు, మన స్థానిక శాసనసభ్యులు ఉండరు, డిసిసి అధ్యక్షులు ఉండరు, మేము కూడా ఉన్నాం. వాళ్ళు కూర్చొని మీకు కంప్లీట్ గా మీ యొక్క ఒపీనియన్ ని నిక్షిప్తపాతంగా తీసుకొని వాళ్ళు అది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను, ఫస్ట్ ప్రతి మండలానికి చెందిన మహిళా అధ్యక్షులు, ప్రతి మండలానికి చెందిన ఎస్సీసీఎల్ అధ్యక్షులు, ప్రతి మండలానికి చెందిన బీసీసీఎల్ అధ్యక్షులు, ఎస్టీసీఎల్ అధ్యక్షులు, ఎన్ఎస్ఐ ఫ్రంటర్స్ అండ్ డిపార్ట్మెంట్స్ అధ్యక్షులే, ఓన్లీ మండల అధ్యక్షులే. ఎందుకంటే సమయం తక్కువ ఉంది, మళ్ళీ మధ్యాహ్నం పాలకుర్తిలో కూడా కార్యక్రమం ఉంది. కాబట్టి దయచేసి వాళ్ళు సహకరించి 1-to-1 కార్యక్రమం నిర్వహించారు. ఈ మంచి కార్యక్రమం భూస్థాయిలో బలోపేతం చేయాలి అంటే మన యొక్క అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. పెద్దలు గౌరవనీయులు మనందరికీ మార్గదర్శకమైనటువంటి స్థానిక ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం పెద్దలు గౌరవనీయులు కన్యాసాగర్ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. దానికి ముందుగా ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి ఇప్పుడు వేదిక మీద పెద్దలు కన్యాసాగర్ గారు చూసినటువంటి కాంగ్రెస్ కుటుంబ నాయకులందరూ, అదేవిధంగా నియోజకవర్గంలో వచ్చినటువంటి ముఖ్య నాయకులకు, గౌరవ ప్రెస్ సోదరులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా అందరి ఉద్దేశం మేరకే జిల్లా అధ్యక్షుని నియామకం కొరకు ఈ సమావేశం జరుగుతుంది. ఇది మన కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రత్యేకత. ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రజాపాలన జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజల మద్దతు పాలనలాగా మొత్తం గత నాయకులు గత పార్టీలో పేరు చెప్పుకున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన అంటే ఇట్లా ఉంటుంది అని రుజువు చేసేటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా డెమోక్రసీగా
ఈరోజు నిన్న జనగాంలో ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. జనగాం నియోజకవర్గం, జనగాం జిల్లాలో జనగాం నియోజకవర్గం 4 మండలాలు జనగాం టౌన్. అదేవిధంగా ఈరోజు శ్రీకాకుళంలోని 5 మండలాలు జనగాం నియోజకవర్గం ఉన్నాయి. అందులో ఒక మండలం మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ 4 మండలాలు వచ్చి ఇక్కడ ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను నిన్న గత 2 సంవత్సరాల నుంచి నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న విషయం మీకు తెలుసు. పార్టీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా విజయవంతంగా చేసుకుంటూ పెద్దలు కరీంసేన్ గారి ఆదేశానుసారం వారి సలహా మేరకు నేను కూడా చాలా నేర్చుకున్నా. 2 సంవత్సరాల్లో వారు వచ్చిన తర్వాత వారి నేతృత్వంలో మనం అన్ని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాంగ్రెస్ పార్టీని పదోన్నతి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రేపు లోకల్ పార్టీలో కూడా మనం మ్యాక్సిమం ఎక్కువ గెలవాల్సిన అవసరం ఉంది. అందుకు నేను నిన్న నా అప్లికేషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ నియోజకవర్గం నుంచి ఎవరెవరు ఓట్లు ఉండదలుచుకుంటే వాళ్ళు అప్లికేషన్ ఇవ్వచ్చు. వాళ్ళు కూడా అప్లికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతూ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.